ప్రైజ్ దిలాడండి. అందరికీ వందనాలు. నేను గత కొద్ది రోజుల నుంచి చిన్న శరీర బలహీనతను బట్టి కొంత నాకున్నటువంటి ఆత్మీయ స్నేహమైన బంధమైన ఏదైతే ఉందో సహవాసానికి నా స్నేహితులకి ఆత్మీయ సేవకులకి దూరంగా ఉంటున్నానండి. అంటే ఎక్కువ వెళ్ళి అక్కడ కూర్చోలేక కొంచెం బండి మీద తిరగలేక వెళ్ళట్లేదు. అందుకని నన్ను చూసి చాలా రోజులైందని ఆలోచించి నాకు చూడడానికి నా బంధువులు కట్ట అయితే ఎవరో రాలేదు, కానీ ఎవరితో అయితే నేను సమయం గడిపేవాడిను ఆత్మీయంగా దేవుడి మాటలు చెప్పుకుంటా, బైబిల్ వాక్యం డిస్కషన్ చేసుకుంటా, అలాగే నేను వాక్యం నేర్చుకుంటూ ఉన్నాను. ఆత్మీయులు దైవజనులు కొంతమంది ఉన్నారు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి. వారిలో ఇద్దరు దైవజనులు నా దగ్గరికి వచ్చారండి. ఈరోజు మన మందిరంలో మీటింగ్స్ జరిగినా నేను పిలిస్తే నేను వెళ్ళలేదు అక్కడికి. అయినప్పటికీ కూడా ఎంత బలహీనంగా ఉంటే తమ్ముడు రావట్లేదు అని ఆలోచించి ఇందాక వచ్చారండి. ఈరోజు అన్నయ్య వాళ్ళు ఇద్దరు నా దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుని ఎలా ఉంటుంది ఏంటి ఆరోగ్యం అని చెప్పేసి అడిగి, బలహీనంగా ఉన్నావా, బాగాను మెడిసిన్ బాగా తీసుకుంటున్నావా, మంచిగా ఉండి ఏం పర్లేదు అని చెప్పి నాకు కొంచెం ధైర్యమైన మాటలు చెప్పి నాతో కొద్దిసేపు ఆత్మీయమైన మాటలు మాట్లాడి ప్రేయర్ చేసి వెళ్ళారండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలో లోక సంబంధులు మన బంధువులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ దేవుడిచ్చిన ఆత్మీయుల్ని ఎప్పుడు కూడా మనం పోగొట్టుకోకూడదు. కొన్ని పరిస్థితులను బట్టి ఒకవేళ మనం దూరంగా ఉంటున్నామేమో, ఉన్నా సరే మనం గ్రహించుకుని దాన్ని నేను ఆత్మీయులకి దూరంగా ఉంటున్నాను అని ఆలోచన. నేనేం చెప్తానంటే భూమి మీద ఎంతమంది అయినా ఉన్నామండి, మీకు నాకు తోడగొట్టిన వాళ్ళని ఎవరైనా, కానీ దేవుడిచ్చిన ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో, దైవజనులు ఎవరైతే ఉన్నారో, ఆత్మీయ స్నేహితులు ఎవరైతే ఉన్నారో, సువార్థికులు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పటికీ కూడా మీరు పోగొట్టుకోకండి, విడిచిపెట్టుకోకండి. చాలా కల్మసం లేని ప్రేమ అండి దైవజనుల ప్రేమైన, ఆత్మీయుల ప్రేమైన. నిజంగా నాకున్న బలం ఎవరు అని అంటే దేవుడు, తర్వాత నా ఆత్మీయ స్నేహితులు, దైవజనులు, సువార్థికులు. గొప్ప బంధం అండి నాకు. నిజంగా నా కుటుంబ సభ్యుని కూడా రోజు నేను విడిచిపెట్టాను. కొన్ని కార్యక్రమాలు కూడా వెళ్ళట్లేదు. అసలు నేనంటూ ఉన్నానన్న విషయం నాకు మర్చిపోయే రీతిగా నేను ఉన్నాను. అది కేవలం ఆత్మీయ బంధాన్ని బట్టే. ఒకవేళ మీరు కూడా ఎవరినైనా దూరం చేసుకుంటున్నారేమో, ఆత్మీయ బంధువులను కానీ, ఆత్మీయ స్నేహితులను కానీ, దైవజనులను కానీ, ఆత్మీయ స్నేహితుల్ని దైవజనుల్ని దూరం పెట్టకండి. అది మనకు దొరకదు. దేవుడిచ్చిన బంధం అది. మాటలు దేవుడు దీవించుకుంటాడు.